శ్రీరామరాజు ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అనుసరించడం ఆకస్మికం కాదు. చిన్ననాటి నుంచి ఉన్న దేశభక్తి, సమన్వితమైన దైవభక్తి బీజాలు క్రమేపీ పరిపక్వ దశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మిక అవలోకనంతో పాటు విప్లవ భావాలు అంకురించాయి. తల్లి సూర్యనారాయణమ్మ కుమార్తె రెండవ కొడుకుతో కొవ్వాడలో ఉన్న చెల్లెలు ఇంటికి వెళ్లిన రోజులవి. శ్రీరామరాజు రెండవ పర్యాయం ఉత్తర భారత పర్యటన వివరాలు నిగూఢంగా ఉండి అంతగా వెలుగులోకి రాలేదు. కాశీలో 1 సంవత్సరం సంస్కృతం అభ్యసించాడు. జరలి, మలకానగిరి, బస్తర్, మహారణ్యాల గుండా తీర్థయాత్రలతో పాటు పృథ్వీసింగ్ వంటి విప్లవ వీరులతో పరిచయం పొంది ఆనాటి విప్లవ కేంద్ర స్థావరమైన చిటగాంగ్ వరకు పర్యటించినట్లు తెలుస్తున్నా ఆ సాహచర్యం, తిరుగుబాటు కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు లేవు. కానీ ఉత్తర దేశ యాత్ర కారణంగా అపూర్వమైన లౌకిక జ్ఞానంతో సాహసోపేతమైన జీవిత గమ్యానికి పునాదులు పడడం చారిత్రక వాస్తవం. 1917 జూలై 24న మన్యం సీమకు నడిబొడ్డున ఉన్న కృష్ణదేవిపేటలో అడుగుపెట్టాడు. ఉత్తరాది యాత్రలో ఉన్న రోజులలో ఇంటికి జాబులు రాయలేదు. చెల్లెలి పెళ్ళి తల్లి నరసాపురం సమీపంలోని రుస్తుంబాదాలో చేసింది. శ్రీరామరాజుకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్రావనిలో కాలు పెట్టిన తర్వాత శ్రీరామరాజు తనపై గంపెడాశతో ఉన్న తల్లికి, కుటుంబానికి స్థిరమైన ఆవాసం పెద్ద కొడుకుగా ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ఏటికి ఏడాది కొండవాగుల ప్రవాహంతో హృదయంగమంగా ఉండే ధారకొండ తన తపస్సుకు అనువు కావడంతో కొంతకాలం తపోనిష్ట ఆచరించాడు. గోలుకొండ తాలూకా కృష్ణదేవిపేటలో చిటికెల భాస్కర్రావు కుటుంబంతో పరిచయం లభించింది. తల్లికి కబురు పంపడంతో కుటుంబం వచ్చి చేరింది. కృష్ణదేవిపేటకు సుమారు మైలు దూరంలో తాండవ నది ఉంది. ఎగువన చిక్కాలగడ్డ కలిసే చోట అక్కడి గ్రామస్తులు 2 ఇళ్లు దూలాలతో కట్టి నివాసం ఏర్పరిచారు. ఆ ప్రాంతంలో శ్రీరామరాజు విజయనగరం గ్రామ నిర్మాణానికి ముఠాదారు నుండి 30 ఎకరాల స్థలాన్ని సేకరించాడు. చెల్లెలు భర్త దంతులూరి వెంకటపతిరాజుకు కుటుంబ పోషణ బాధ్యత అప్పగించి తాను నిష్కామ కర్మయోగిగా తపస్సులో నిమగ్నం కావాలని శ్రీరామరాజు దగ్గరలోని నీలకంఠేశ్వర ఆలయాన్ని తపోపీఠంగా స్వీకరించాడు. కొడుక్కి పెళ్లి చేయాలనే ఆ తల్లి ప్రయత్నాన్ని తిరస్కరించి బాలయోగిగా తపోనిష్టతో ఆ పవిత్ర క్షేత్రాన్ని కర్మక్షేత్రంగా మార్చి నిష్కామ కర్తవ్య దీక్షలో శ్రీరామరాజు నిమగ్నమయ్యాడు. కేవలం పండ్లు, పాలు ఆహారంగా తీసుకుంటూ యోగి సమానుడయ్యాడు. కన్నుల్లో కాంతిరేఖలు, పాలభాగాన పసిడి కాంతులో, ప్రశాంతమైన చూపులలో, వాడి వేడి పలుకులలో, దుందుభుల రవలి, విశాల బాహువులతో, బలపరాక్రమ విన్యాసాలు, గంభీరమైన విగ్రహ రూపురేఖలు, దానికి తోడు తేజోవంతమైన వర్చస్సు శ్రీరామరాజు నూతన యవ్వన ఆకృతి మన్యం సీమను విస్మయాన్వితం చేస్తోంది. స్ఫురద్రూపిగా 5 అడుగుల 4 అంగుళాల ఎత్తున తెల్లని లాల్చి, తెల్లని లొంగి ధరించిన ఆ పవిత్రమూర్తి అనతి కాలంలోనే అన్నం పుణ్యం ఎరుగని మన్యం జనావళికి ఆర్తత్రాణ పరాయణుడైన తపస్విగా ఆరాధ్యుడయ్యాడు. అపార దైవశక్తి సంపన్నుడైన శ్రీరామరాజుకు జ్యోతిషం, హస్తసాముద్రికం, మూలికా వైద్యం, మంత్రశాస్త్రం విద్యలు కరతలామలకం. రామాయణ భారత కథలు చెప్పేవాడు. భగవద్గీత నిత్య పఠనీయ గ్రంథం. ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషలు అభ్యసించాడు. కాళీ ఉపాసకునిగా, అగ్నిదేవతారాధకునిగా, శ్రీరామ భక్తునిగా కొండజాతులను ఆకర్షించాడు. శ్రీరామరాజు క్షాత్ర విద్యలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ, కత్తులు, బల్లెముల విసరడంలో నేర్పరి. విల్లంబులు ఉపయోగించడమే కాక పిస్తోలు, తుపాకుల ప్రయోగంలో సార్జెంట్లు, కమాండర్లు దిగదుడుపు. ఛత్రపతి శివాజీ వీరారాధకునిగా గెరిల్లా పోరాటంలో సిద్ధహస్తుడు. క్షాత్రవీరునిగా ధైర్య సాహసాలు, స్థిరచిత్తం, అకుంఠిత కార్యదీక్ష వెన్నంటి ఉన్నాయి. యోగ విద్యా ప్రవీణుడు. అద్భుత మూలికా ప్రభావంతో, అదృశ్య శక్తితో అనితర సాధ్యంగా బ్రిటిష్ దొరలను హరలెత్తించే శక్తివంతుడు. తండోపతండాలుగా వచ్చే కొండజాతులకు ప్రశ్నలు చెప్పడం, రక్షరేకులు, ముహూర్తాలు, విభూతి తాయెత్తులతో ఉపశమనం, ఊరట ప్రసాదించే భగవత్ సేవకుడు. 1917, 1922లలో శ్రీరామరాజు మన్యం కోయల ఆరాధ్య దైవం కావడంతో బ్రిటిష్ అధికారులకు అసూయా ద్వేషాలతో కన్నెర్ర కలిగి క్రమేపీ ప్రతీకార ధోరణి తలెత్తింది. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల మన్యం సీమ ఏజెన్సీగా గుర్తించబడుతోంది. దట్టమైన అడవులు, లోయలు, కొండలు నిండిన గిరిజన ప్రాంతాలను బ్రిటిష్ సర్కార్ 1839లో ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పరిచింది. కాకలు తీరిన కొండజాతుల నాయకత్వంలో అనేక పర్యాయాలు తిరుగుబాట్లు, హింసాత్మక పోరాటాలు, ఆధిపత్యపు ఆందోళనలు నడిచాయి. ఈ తిరుగుబాట్లనే పితూరీలుగా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేసేది.
అట్టి వానిలో లాగరాయి పితూరి, గోపన్న పితూరీలకు రాజకీయ లక్ష్యం లేదు. మాతృభూమి నుండి బ్రిటిష్ పాలనాధిపత్యాన్ని వెడలి తరిమే లక్ష్య సాధనలో సాయుధ సమరమే సాధనంగా శ్రీరామరాజు మన్యం సీమ విముక్తిని ఆకాంక్షించాడు. మన్యం ప్రాంతం సహజమైన సమరభూమిగా కొండల్లో, కోనల్లో, అడవుల్లో స్థావరాలు ఏర్పరచుకుని అటువంటి చోట బ్రిటిష్ బలగాలను సులువుగా చిత్తు చేయవచ్చని మన్యంను యుద్ధమాగాణంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాడు. కానీ అంగబలాన్ని, ఆయుధ బలాన్ని సమకూర్చుకోవాలి. కొండల్లో, కోనల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండేవారు అమాయకులు, అజ్ఞానులు, శ్రమైక జీవులు, నిరక్షరాస్యులు. వారిని చైతన్యపరిచి సమీకరించడానికి శ్రీరామరాజు తొలిగా దీనజన సేవానురక్తిని ఆయుధంగా చేపట్టాడు. అప్పటికే శ్రీరామరాజు పట్ల మన్య ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు కుదురుకున్నాయి. గాంధీజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ నడుపుతున్న సహాయ నిరాకరణ నిర్మాణ కార్యక్రమాన్ని శ్రీరామరాజు మన్యం సీమలో ఆచరణలో ప్రజలకు మరింత చేరువ కాగలిగారు. 19వ ఏట గయా కాంగ్రెస్లో పాల్గొన్న శ్రీరామరాజుకు గాంధీ పట్ల గౌరవం ఉంది. తాగుడు మాన్పించడం, కోర్టుల బహిష్కరణ, న్యాయ పంచాయతీల నిర్వహణ, గాంధేయ సంస్కరణోద్యమాలకు నడుం కట్టాడు. పోలీసులు అధికారులకు ఎవరూ వెట్టిచాకిరీ చేయవద్దన్నాడు. ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసే మద్యంపై నిషేధాన్ని పాటించాలనే ప్రబోధాన్ని ప్రజలు పాటించారు. కళ్ళు తాగితే జరిమానాలు, ఇంకా మానకపోతే నిప్పు నీరు ఇవ్వని వెలి కుల బహిష్కరణలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వ న్యాయస్థానాలకు పోకుండా పంచాయతీ న్యాయ కేంద్రాల్లో స్వయంగా వెళ్లి సాక్షులను విచారించి శ్రీరామరాజు తీర్పులు చెప్పేవాడు. శ్రీరామరాజు ఆదేశాలను సుమారు 40 ఊర్ల గిరిజనులు శిరసావహించేవారు. పోలీసు, అటవీ శాఖల అధికారుల బెదిరింపులు, అణచివేతలు, అవినీతి, దోపిడీ చర్యలను అంతవరకు నిస్సహాయంగా, అమాయకంగా భరించే గిరిజన పేదలకు రాజు కొండంత అండగా నిలబడ్డంతో మన్యం స్వరూపం మారిపోయింది. అటవీ శాఖ, పోలీసు అధికారులకు ఈనాములు ఆగిపోయాయి. జీలుగు చెట్లు కొట్టివేయించడంతో తాగుడు తగ్గింది. కేసుకు పావలా ఫీజు ఏర్పాటుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అబ్కారీ పాటదారులు నష్టపోయారు. నిర్దాక్షిణ్యంగా ప్రజల దగ్గర నుంచి లంచాలు గుంజుకొని దోపిడీకి పాల్పడే అధికారుల, కాంట్రాక్టర్ల అవినీతి ఆటలు కట్టాయి. సర్వత్రా రాజు శాసనం జనం శిరసా వహిస్తున్నారు. జ్ఞానయోగి శ్రీరామరాజు నేడు కర్మయోగి. ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు పూర్వమే ఏటిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న కొండరాయిపై తపస్సు ఆరంభించేవాడు. పగలు 12 గంటలకు తపోధ్యానం పూర్తి కావడంతోనే పాలు, పండ్లు తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యేవాడు. కరుణాంతరంగుడైన శ్రీరామరాజు నిస్సహాయంగా నాడు బ్రిటిష్ అధికారుల దౌష్ట్యానికి గురి అవుతున్న నిరుపేదల పట్ల కరుణార్ద్ర హృదయ వాత్సల్యంతో వ్యవహరించడంతో క్రమేపీ బ్రిటిష్ నిరంకుశ ఆధిపత్యం దృష్టిలో రాజద్రోహిగా గుర్తింపు పొందాడు. అటవీ అధికారులు లంచాలను గుంజుకోవడానికి భయపడడంతో 2 అణాలు కూలి ఇచ్చి పొద్దుగూకే వరకు చాకరీ చేయించుకోవడానికి కాంట్రాక్టర్లు జరపడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు బెదిరించి తీసుకుపోబోయే పోలీసుల విచ్చలవిడితనం తగ్గడంతో అప్పటి వరకు యమయాతనలు అనుభవిస్తున్న గిరిజనులు శ్రీరామరాజును ప్రత్యక్ష దైవంగా భావించేవారు. ఆ రోజులలో శ్రీరామరాజు తల్లి, తమ్ముడు అక్కడే ఉన్నారు.